బీజేపీలో ఉన్న ప్రాణత్యాగం చేసి రావే, ఈ దేశ ప్రజల కోసం ఏమన్నా జైలుకు పోయిన రావే బీజేపీలో ఆర్ఎస్ఎస్లో. 2014 నుంచి 2026 దాకా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి. ఏం బీకిండయ్యా, ఏం మురగబెట్టిండు ఒకటి చెప్పండి. బీజేపీ నరేంద్ర మోడీ గారు ఎక్కడన్నా ప్రాజెక్టు కట్టాడా, దాని గురించి చెప్పండి. బీజేపీలో సంఖ్యలు కొడుతున్నాయి, ఏమో బాగా వీకిందని సంఖ్యలు కొడుతున్నాడు. దేశ ప్రజలు, దేశ యువత తిరుగుబాటు చేసి ఏదో ఒక్క రోజు నీ ఇల్లు బీజేపీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇల్లు ముట్టడించేటట్టు చేసుకోకుండా ఈ దేశం నుంచి తరిమేసే రోజులు కూడా దగ్గర పడుతున్నాయని చెప్తారు. నరేంద్ర మోడీ గారు 4399 రోజుల పాలన పూర్తి చేసుకున్నందుకు గాను బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. ఏంది అసలు ఈ నరేంద్ర మోడీ పాలన గురించి ఏం చెప్తారు? ఇన్ని రోజుల పాలన అయితే నేను ఈ దేశ పౌరునిగా మాట్లాడుతున్నా. ఒక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసి చైర్మన్గా మాట్లాడుతున్నా. ఈ దేశంలో నేను ఈ దేశాన్ని పరిపాలించాను. ఈ దేశంలో 12 ఏళ్ల పరిపాలన జరిగింది అని, దేశంలో 12 ఏళ్ల పరిపాలన గురించి ఆయన ఈ దేశ ప్రజలకు చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అసలు ఈ దేశానికి ఏ మురుగబెట్టాడు? ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పటి నుండి 2014 నుంచి 2026 వరకు ఈ దేశ ప్రజలకు ఏం చేసిండు చెప్తే బాగుంటుంది. సంబరాలు చేసుకున్నాడు కాదు, దేశ ప్రజలకు చెప్పాలి. ఇగో మేము ఇది వేసాము అని చెప్తే బాగుంటుంది. తర్వాత నెహ్రూ గారు నెహ్రూను పోల్చుకుంటున్నాడు. అంటే నెహ్రూ విషయంలో నెహ్రూ ఈ దేశానికి ఏం చేయలేదు, నేనే మొత్తం చేసినది నెహ్రూను పోల్చుకుంటున్నాడు. తర్వాత నెహ్రూతోని పోల్చుకునే అర్హత నరేంద్ర మోడీ గారికి లేదు. వాస్తవానికి నెహ్రూకు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. అట్లంటే నెహ్రూ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు. నెహ్రూ ఈ దేశానికి స్వతంత్రం రావాలని నెహ్రూ కుటుంబం ఆ కాలంలోనే ఈ దేశానికి స్వతంత్రం రాకముందు కోట్లాది రూపాయలు ఈ దేశం కోసం, ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఖర్చు పెట్టారు. సొంత సంపద, నెహ్రూ సొంత సంపద, వాళ్ళ కుటుంబానికి సంపాదించుకున్న ఆస్తులన్నీ, డబ్బంతా ఈ దేశాని కోసం, ఈ దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళ కోసం ఖర్చు పెట్టి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబమే నెహ్రూ కుటుంబం. ఈ దేశం కోసం గాంధీ గారు, నెహ్రూ గారు ఈ దేశం కోసం దేశానికి స్వతంత్రం రావాలని పోరాటం చేస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ అనేది బ్రిటిష్ వాళ్లకు ఏజెంట్గా పనిచేశాడు. ఇది గుర్తు చేస్తున్నా. ఈ దేశ స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ అప్పుడు లేదు, ఆర్ఎస్ఎస్లకు పాత్ర లేదు అన్నప్పుడు వీళ్ళు దేశానికి ఏం చేసిందో చెప్తే బాగుంటుంది. నెహ్రూ ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన దాంట్లో కీలక పాత్ర వహించాడు. అలా సొంత సంపదను ఈ దేశం కోసం ఖర్చు పెట్టాడు. ఆ చరిత్ర వాళ్ళది. తర్వాత నెహ్రూ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు ఈ దేశంలో పేదరికం బాగుంది, ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఈ దేశానికి సంపద లేదు. అప్పుడు ఈ దేశంలో ఆర్థిక పరిస్థితి ఉంది, ఈ దేశంలో పేదరికం ఉంది. ఏంటి పేదరికం అంటే? వాస్తవానికి తినడానికి తిండి లేదు. దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు, అణగారిన కులాలకు చదువు లేదు, ఎడ్యుకేషన్ లేదు.
అదేవిధంగా ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, బట్టలు వేసుకుందామంటే బట్టలు లేవు. అలాంటి పరిస్థితిలో అప్పుడు దేశ ప్రధానమంత్రి అయ్యాడు నెహ్రూ గారు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, సౌకర్యాలు లేవు. అదేవిధంగా ఈ దేశంలో రైతాంగానికి వ్యవసాయం చేసుకుందామంటే నీళ్లు లేవు, కార్మికులు కర్షకులు చాలా కష్టాలలో ఉన్నారు. మరి ఇవన్నీ అప్పుడు చాలా ఇబ్బందులలో ఉన్న దేశాన్ని నెహ్రూ గారు ప్రధానమంత్రి అయి ఈ దేశ ప్రజల గురించి ఆలోచన మొదలుపెట్టాడు. అప్పటికే ఈ దేశంలో సంస్థానాలు ఉన్నాయి, 500 సంస్థానాలు. అంటే ఆ 500 సంస్థానాలు అంటే రాజులు, ఒక్కొక్క రాజు ఒక రాష్ట్రాన్ని పరిపాలించుకుంటున్నాడు, చిన్న రాష్ట్రాలు. ఆ సంస్థానాలు 500 సంస్థానాలు ఉన్న ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 500 సంస్థానాల నుంచి మొదలు ఈ దేశంలో విలీనం చేయాలి. అంటే ఉదాహరణ ఏంటి, ఈ హైదరాబాద్ ఉన్నది, హైదరాబాదు తెలంగాణ అంటే ఇక్కడ ఎవరు పరిపాలిస్తున్నాడు, నిజాం పరిపాలిస్తున్నాడు. మైసూరు సంస్థానంలో రాజులు పరిపాలిస్తున్నాడు, అక్కడ రాజు. ఇట్లా ప్రాంతాల వారిగా రాజులు పరిపాలిస్తున్నారు. అవే సంస్థానాలు అంటే 500 సంస్థానాలు ఈ దేశంలో ఉన్నాయి. ఆ 500 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశాడు నెహ్రూ గారు. ఇక మీరు సంస్థానాలు ఉండొద్దు, రాజుల పరిపాలన కాదు, ఇది ప్రజాస్వామ్యము, ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగాలి, భారత రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగాన్ని అనుసరించే ఈ దేశాన్ని నడిపియాలని చెప్పి నెహ్రూ గారు 500 సంస్థానాలను ఈ దేశంలో విలీనం చేశాడు. అది గొప్ప నాయకుడు నెహ్రూ గారు. ఆయనకు ఆ చరిత్ర ఉంది, చరిత్రను సృష్టించిన వాడే నెహ్రూ. ఆయనకు చరిత్ర ఉంది. మరి అలాంటి నాయకునికి నువ్వు ఎట్లా పోల్చుకుంటామని అడుగుతున్నా నేను. నెహ్రూ గారికి నీకెట్లా పోలికున్నదని నేను అడుగుతున్నా. ప్రధానమంత్రిగా నువ్వేం చేసావో ప్రజలకు చెప్పకుండా నెహ్రూ గురించి నువ్వు ఎక్కడికి పోల్చుకోవడము. నెహ్రూ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఇల్లు లేని వాడికి ఇల్లు, మరి భూమి లేని వాడికి భూమి, తినడానికి తిండి, దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టాలి, పేదరికం నిర్మూలన జరగాలి మొదలు అని చెప్పి ఆ లక్ష్యంతో ముందుకు పోయిండు ప్రధానమంత్రిగా. అదే పద్ధతిలో పరిపాలన చేసిండు. ఆ తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత నెహ్రూ గారు చేసింది, నెహ్రూ గారు 16 సంవత్సరాల 286 రోజులు పరిపాలన చేసిండు. 16 సంవత్సరాల 286 రోజులు ఈ దేశాన్ని పరిపాలించిండు. మరి ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. బీజేపీ వాళ్ళు ఉలికి పడుతున్నారు, సంబరాలు చేస్తున్నారు, ఏందో మేము ఉరగబెట్టామని. 16 సంవత్సరాల 286 రోజులు ఈ దేశాన్ని పరిపాలించిన చరిత్ర నెహ్రూ గారిది. అంటే అదేవిధంగా ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది. ఇది ఇందిరమ్మ విషయం మాట్లాడదాం. అయితే నెహ్రూ గారు దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఐఐటి తీసుకొచ్చాడు ఈ దేశానికి, తర్వాత ఐఏఎం తీసుకొచ్చాడు, ఎన్ఐటి తీసుకొచ్చాడు, రాకెట్ తయారీ. దేశ ప్రధానమంత్రి నెహ్రూ ఉన్నప్పుడే రాకెట్ తయారు చేసే విషయంలో రాకెట్ తయారు చేయడం జరిగింది. అణుబాంబులు నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడే అణుబాంబులు మొదటిసారి తయారు చేశారు. అదేవిధంగా ఈ దేశంలో ప్రాజెక్టు నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు ఈ దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు కట్టాడు నెహ్రూ గారు. ఎందుకు కట్టాడంటే ఈ దేశంలో రైతాంగం బాగుండాలి, వ్యవసాయం నడవాలి, నీళ్లు వీళ్ళకు రావాలి అంటే ప్రాజెక్టులు కట్టాలి ఖచ్చితంగా. తాగడానికి నీరు, వ్యవసాయం చేయడానికి నీరు, రైతులు ఈ దేశంలో బాగుండాలని చెప్పి
ఈ దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు కట్టి, ఆ ప్రాజెక్టులు కట్టిన తర్వాత సాగునీరు వచ్చింది. ఆ సాగునీరు రావడంతో ఈ దేశంలో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకు తినడానికి తిండి, ప్రజలకు కూడా తినడానికి తిండి దొరికింది. వ్యవసాయం వాళ్ళు ఎప్పుడైతే సాగు చేసుడు మొదలు పెట్టారో దేశవ్యాప్తంగా రైతులు బాగున్నారు, ప్రజలు బాగున్నారు. వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడం జరిగింది. నెహ్రూ గారు ప్రాజెక్టు మొత్తం అయిన కాలంలో పూర్తి చేశాడు. రెండవది, రైతులకు ఫర్టిలైజర్స్, ఇతర దేశాల నుంచి ఫర్టిలైజర్ తీసుకొచ్చి అందరికీ, ప్రతి గ్రామంలో ఉన్న రైతులకు కూడా ఫర్టిలైజర్ అందే విధంగా చేశాడు నెహ్రూ గారు. ఈ దేశం బాగుండాలి, రైతులు బాగుండాలని ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళిన నెహ్రూ గారి ఘనత అది. అదేవిధంగా సైన్స్ టెక్నాలజీ తెచ్చింది నెహ్రూ గారు. అదేవిధంగా మొత్తం ఇండస్ట్రీలు, ఈ దేశంలో ఇండస్ట్రీలు ఉండాలి, కార్మికులు కర్షకులు బాగుండాలి, డెవలప్ జరగాలి అని చెప్పి మొత్తం ఇండస్ట్రీలు ఇచ్చింది ఆయననే నెహ్రూ గారు. అదేవిధంగా ఆనాడు అణుబాంబులు 1950లో తయారు చేస్తే 74 వరకు పూర్తి అయింది. మరి ఇదంతా నెహ్రూ గారు చేసిన ఘనతనే కదా. నెహ్రూ గారు ఈ దేశం కోసం చేసినటువంటి సేవ కదా అది. మళ్ళీ అదేవిధంగా టెక్నాలజీ వచ్చింది ఆయన నెహ్రూ ఉన్నప్పుడే. టెక్నాలజీ వచ్చింది ఆయన ఉన్నప్పుడే. తొలిగా అణుపరీక్షలు జరిపింది 1974లో. అణుబాంబులు తయారు చేసి 1974లో దాన్ని ప్రయోగించారు. ఇది నెహ్రూ గారి ఘనతనే కదా. మరి ఈ దేశానికి నెహ్రూ ఏం చేశాడు అంటే చరిత్రకు వెళ్ళి చరిత్ర చదివితే తెలుస్తుంది. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు తెచ్చింది మరి నెహ్రూ గారే. అదేవిధంగా మెడికల్ ఇన్స్టిట్యూట్ తెచ్చింది కూడా నెహ్రూ గారే. మరి ఈ దేశంలో ఆర్థికంగా సామాజికంగా డెవలప్ అవడానికి ప్రధాన కారణం నెహ్రూ గారే కదా. ఆ తర్వాత మళ్ళీ ఇందిరమ్మ 16 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది. ఇందిరాగాంధీ అమ్మ వచ్చినాక ఆమెకు చరిత్రని సృష్టించాది. దానికన్నా ముందు ఇంకో విషయం మర్చిపోయాను. నెహ్రూ గారు ఈ దేశాన్ని 16 సంవత్సరాలు 280 రోజులు పరిపాలించుకుంటూ ఈ దేశానికి పేరు తీసుకొచ్చాడు. ఒక 100 దేశాలకు అప్పుడే ఈ దేశం భారతదేశం తెలుసు. నెహ్రూ గారు తెలుసు 100 దేశాలకు. 100 దేశాల్లో 100 దేశాలు అప్పుడు 100 దేశాలకు భారతదేశం సపోర్ట్ చేసింది. 100 దేశాలు భారతదేశానికి సపోర్ట్ చేశాయి. భారతదేశం అంటే ఉత్సాహ 100 దేశాలకు భయము, గౌరవము, రెస్పెక్ట్ అవి మూడింటిని తీసుకొచ్చినాడు నెహ్రూ. ఇది గుర్తు చేస్తున్నాను, బీజేపీలకు గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఇందిరాగాంధీ అమ్మ ఈ దేశానికి భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చాది. ఈ దేశం ఉన్నటువంటి పేదలకు, అణగారిన కులాలకు, గిరిజనులకు, ఆదివాసులకు, దళితులకు ఈ దేశంలో లక్షలాది ఎకరాల భూములు పంచాది భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చి ఇందిరాగాంధీ అమ్మ. లక్షలాది ఎకరాల భూములు పంచాది. ప్రతి నిరుపేదకు ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఈ దేశవ్యాప్తంగా నిరుపేదలకు అందరికీ కూడా భూములు పంచాది ఇందిరాగాంధీ అమ్మ. ఆ భూములు దున్నుకొని నిరుపేదలు ఆ భూమిని సాగు చేసుకొని బతికారు. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చేది ఇందిరమ్మ. ఇండ్లు దేశవ్యాప్తంగా ఇండ్లు లేని దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు ఇండ్లు ఇచ్చేది. భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాది. ఈ దేశం బాగుండాలని, పేదరికం పోవాలని ఇందిరాగాంధీ వరకు కూడా. మరి ఈ దేశ ప్రజలు, ఈ దేశంలో నిరుపేదలు ఉండొద్దు, పేదలు ఉండొద్దు అని చెప్పి మరి భూములన్నీ పంచడం జరిగింది దేశవ్యాప్తంగా.
భూమి లేని వారికి భూమి ఇచ్చాది, ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇచ్చాది. మరి ఈ విధంగా ఆమెను చరిత్ర సృష్టించాలి. ఈ దేశం కోసం అమెరికా పోయి అమెరికా ప్రెసిడెంట్నే ఉత్సవోపించాలి. ఈ దేశము ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాష్ట్ర అంటే ఆ రాష్ట్ర అధ్యక్షులకు, ఆ రాష్ట్రం ఉన్న ఆ దేశం ఉన్న ప్రధానులకు, రాష్ట్ర మరి ఆ అధ్యక్షులకు, ప్రధానమంత్రులకు, ఆ దేశంలో ఉన్న రాజులను ఉత్సవోయించాలి. భారతదేశం అంటే అనే విధంగా చేశాది పరిపాలన ఇందిరాగాంధీ అమ్మ. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అధ్యక్షులకు, ప్రధానమంత్రులకు, రాజులకు మరి ఆ విధంగా ఇందిరాగాంధీ అమ్మ పరిపాలన చేసింది. అది గుర్తు పెట్టుకొని బీజేపీలు మాట్లాడితే చాలా బాగుంటుంది అని అంటున్నా. ఎందుకు అనంటే మరి మీరు ఏం చేశారో చెప్పండి. ఎక్కడ చరిత్రను సృష్టించారు? ఈ దేశానికి ఏమన్నా పేరు తీసుకొచ్చారా మీరు? ఈ దేశం అంటే ఎవరన్నా భయపడ్డట్టున్నారా? అమెరికా పేరు చెప్తే నరేంద్ర మోడీ గారు మరి భయపడుతున్నాడు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు కానీ, ప్రధానమంత్రులు కానీ, రాజులు కానీ ఈయనకి ఎవరైనా భయపడే పరిస్థితిలో ఉన్నారా అని అంటున్నా. మరి నెహ్రూ గారి చరిత్ర, ఇందిరామ్మ చరిత్ర ఇది ఉంటుంది. నెహ్రూ గారి కోటికి కూడా జడిపోడు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయనకు ఇక్కడ తేడా ఎంత ఉంది? భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంది. అటువంటి వాళ్ళు మేము 12 సంవత్సరాలు పరిపాలన చేసుకున్నాం, 12 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు ఏం చేశాడో ఇక మీరు చెప్పండి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉంది. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు నెహ్రూ గారు, ఇందిరమ్మ గారు, రాజీవ్ గాంధీ గారు కానీ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. బీజేపీలో ఉన్న ప్రాణత్యాగం చేసి రావే ఈ దేశ ప్రజల కోసం ఏమన్నా జైలుకు పోయిన రావే బీజేపీలో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ దేశం కోసం ప్రాణత్యాగం గిట్ట ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఎక్కడ చేసిండ్రా? ఈ దేశ ప్రజల కోసం ఏమైనా త్యాగాలు చేసిండ్రా? మరి ఎట్లనే నాకు అర్థం కాలేదు. ఈ దేశ ప్రజలు, ఈ దేశ స్వతంత్ర పోరాటంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ పాత్ర ఎక్కడన్నా ఉందా చెప్పండి. ఈ 2014 నుంచి 2026 దాకా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి. ఏం బీకిండయ్యా? ఏ మురగబెట్టిండు ఒకటి చెప్పండి. నల్లధనం తీసుకొస్తాడు ఈ దేశానికి, నల్లధనం తీసుకొచ్చాడు, తెచ్చిండా? తేలేదు. ఈ దేశానికి ఇంకేమన్నా ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టాడా ఈ దేశవ్యాప్తంగా? 12 సంవత్సరాలలో బీజేపీ నరేంద్ర మోడీ గారు ఎక్కడన్నా ప్రాజెక్టులు కట్టాడా? దాని గురించి చెప్పండి. బీజేపీ సంఖ్యలు కొడుతున్నాయి, బాగా వీకిందని సంఖ్యలు కొడుతున్నాడు. ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టాడా? లేకుంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చాడా? కొత్తగా స్థాపించాడా? ఏమైనా ఇండస్ట్రీలు స్థాపించాడా? మరి ఏం చేశాడు? ఏం చేయలేదు కదా ఈ దేశానికి. ఈ పోనీ ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే ఏమన్నా భయం ఉందా? అది కూడా లేదు కదా. ఏ దేశ అధ్యక్షుడైనా భయపడుతుందా ఆయనకు? అది కూడా లేదు కదా. ఇంకోటి, ఈ దేశానికి ఆయిల్ కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, ఫర్టిలైజర్ కానీ ఈ దేశానికి ఆనాడు నెహ్రూ పెట్టినటువంటి పుణ్యమే. నెహ్రూ ఇతర దేశాల నుంచి అప్పటి నుండే ఇక్కడికి దిగుమతి చేశాడు. దాన్నే కొనసాగింపు చేశాడు నరేంద్ర మోడీ గారు. కొత్తగా పీకిందేమి లేదు ఇక్కడ. ఆయిల్ తేవడం కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, ఇతరత్ర ఏమైనా ఆనాడు నెహ్రూయే ప్రపంచ దేశాల నుంచి ఏది ఇక్కడికి తీసుకురావాలన్నా, ఏది దిగుమతి చేయాలన్నా ఆనాడు నెహ్రూ గారే చేశాడు. దాన్నే కొనసాగింపుగా ఇప్పటిదాకా ప్రధానమంత్రులు చేసుకుంటూ వచ్చారు. ఇయలో ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీలో, ఇయలో మన్మోహన్ సింగ్ గారు ఇయలో దేశానికి ఒక చరిత్రను సృష్టించాడు. ఎకనామికల్గా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయాడు. భారతదేశం మర్చిపోకుండా, వచ్చే తరం కూడా మర్చిపోకుండా చేశాడు మన్మోహన్ సింగ్ గారు. పివి నరసింహారావు గారు
ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆర్థికంగా భారతదేశాన్ని ఆర్థికంగా బలపరిచారు, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లారు. నువ్వేం చేశావో నరేంద్ర మోడీ గారు చెప్పాలి ఈ దేశానికి. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్ర. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకుని, నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు సంవత్సరానికి, హిందూ యువత, అది కూడా ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు, హిందూ యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తారన్నావు. అది నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటని నేను గుర్తు చేస్తున్నా. నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి గారు, ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు హిందూ యువతకి ఇస్తారని చెప్పావు. 12 సంవత్సరాలు అవుతుంది. 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఈ 24 కోట్ల ఉద్యోగాలు ఎవరికి? హిందూ యువతకు. హిందూ యువతకు అయిన ఏ హిందూ అయితే చెప్పుకుంటుంటో అదే హిందూ యువతకి ఇస్తారన్నాడు. ఇచ్చిండా? ఏ పెట్టిమయ్యా? నల్లధనాన్ని తీసుకొస్తున్నావు, నువ్వు తీసుకొచ్చావా? ఏమన్నా ప్రాజెక్టులు కట్టావా దేశంలో? ఏమైనా ఇన్స్టిట్యూట్లు పెట్టావా దేశంలో? కొత్తగా ఏమన్నా ఫర్టిలైజర్స్ రైతుల కోసం ఇంకేమైనా కొత్తగా చేశావా? కొన్ని రైతుల కోసం ఏమన్నా ఉరగబెట్టావా? రైతులకు ఏం చేశావా అంటే నల్ల చట్టాలు తీసుకొచ్చావు, రైతులను అణిసివేశావు. అన్నం నెట్టే రైతులను అణిసివేశావు. ఇది వాస్తవం. ఈ దేశం కోసం కొత్తగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేశాడో చెప్పండి. ఈ దేశ సంపద అంతా అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ఈ దేశ సంపద అంతా అదానికి అప్పచెప్పారు. నువ్వు చేసిన గొప్పతనం ఇది. ఈ దేశ సంపదను మొత్తము అదానికి అప్పచెప్పారు, ప్రైవేట్ సంస్థలకు. ఇది నువ్వు చేసిన ఘనత. ఇంకోటి ఏం చేశాడు? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు అంటే భవిష్యత్ తరాలు కూడా చరిత్రను చెప్పాలంటే చెప్పుకునే విధంగా ఏం చేశాడంటే, ఈ దేశంలో 4 సంస్థలు, సిబిఐ, ఈడీ, ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు, ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు ఈ దేశ ప్రధానమంత్రి గారు. ఆయన కనుసైగలలో నడుస్తున్నాయి. ఇవి ఏం చేస్తున్నాయి ఆ సంస్థలన్నీ? ఇప్పుడు నేను చెప్పిన సంస్థలన్నీ ఏం చేస్తున్నాయంటే, ఈ దేశంలో ఉన్నటువంటి బిజినెస్ వాళ్ళై, వ్యాపారులు, నరేంద్ర మోడీ గారు ఇనటువంటి పెద్ద పెద్ద బడా ఆదాని స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారులు, బిజినెస్ వాళ్ళు, నరేంద్ర మోడీ గారి మాట విననటువంటి వాళ్ళను మొత్తం అణిసివేసి వాళ్ళ మీద ఈడీ విచారణలు, సిబిఐ విచారణ చేపించి వాళ్ళందరి కేసులు పెట్టి వాళ్ళందరి ఆస్తులను జప్తు చేసి వాళ్ళను కేసుల పాలు చేశారు. ఇది నరేంద్ర మోడీ గారు. ఓన్లీ ఒక అదానే ఉండాలి ఈ దేశంలో, వ్యాపారం చేసుకొని బిజినెస్ చేసుకుంటాడు. ఇక ఎవరు ఉండకూడదు అని చెప్పి అన్ని సంస్థల మీద, అన్ని వ్యాపారుల మీద, బిజినెస్ వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టించాడు. ఈడీ కేసులు పెట్టించాడు. ఈడీ వాళ్ళని విచారణ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇది వాస్తవం. అదేవిధంగా ఈ దేశంలో ఉండే ప్రాంతీయ పార్టీలను పూర్తిగా అణిసివేసి, ప్రాంతీయ పార్టీల రాజకీయ నాయకులు, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈడీ కేసులు పెట్టించాడు, సిబిఐ విచారణ చేయించాడు, వాళ్ళను బదనాం చేశాడు, వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించాడు. ఇది నరేంద్ర మోడీ గారు చేసిన చరిత్ర. ఇది వాస్తవం కాదా? ఎన్నికల కమిషన్ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ దేశంలో ఓట్లను దొంగిలించడం కోసం ఎన్నికల కమిషన్ ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకొని దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గాలలో దొంగ ఓట్లను ఒక నియోజకవర్గానికి 40,000 ఓట్లు, 30,000 ఓట్లు, పార్లమెంటులో 1,00,000 ఓట్లు, 2 లక్షలు, 3 లక్షల ఓట్లు దొంగ ఓట్లు చేర్పించి ఆ దొంగ ఓట్లను బలపరిచే విధంగా ఎన్నికల కమిషన్ బలపరిచి, ఎన్నికల కమిషన్ ఏ తప్పు లేదు అని ఎన్నికల కమిషన్తో అనిపించి ఆ దొంగ ఓట్లను వేయించుకుంటూ బీజేపీ అధికారంలోకి రావడం కోసం ఎన్నికల కమిషన్ ఉపయోగించుకుంటుంది. ఇది వాస్తవం. ఇక దీన్ని ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి, బీజేపీకి ఓట్లు పడాలనే లక్ష్యంతో ముందుకు పోయి ప్రతి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా పార్లమెంటు నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలలో 30,000 నుంచి 40,000 ఓట్లను, దొంగ ఓట్లను చేర్పించి అది బీజేపీకి పడే విధంగా, పార్లమెంటులో దొంగ ఓట్లను చేర్పించి అది బీజేపీకి పడే విధంగా ఇగో ఇవిటి మీద దృష్టి పెట్టాడు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎన్నికల కమిషన్ నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే గదే. మరి ఆ విధంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఉక్కుపాదం మోపి ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా సర్వనాశనం చేసుకుంటూ వస్తున్నాడు, అణిసివేశాడు. వాళ్ళ మీద ఈడీ కేసులు,
సిబిఐ విచారణ, ఎన్నికల కమిషన్, అదేవిధంగా సుప్రీంకోర్టుకు పోదాము న్యాయం జరుగుతుందేమని చెప్పి ఈ దేశంలో ఉన్న బిజినెస్లు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, ప్రాంతీయ పార్టీ నాయకులు, నేషనల్ పార్టీ నాయకులు ఎవరైనా సుప్రీంకోర్టుకు వచ్చిన న్యాయం జరుగుతుందో ఆ సుప్రీంకోర్టును కూడా ఆయన చెప్పు చేతిలో పెట్టుకున్నాడు. ఆయన కనస్థాయిలలో నడుస్తుంది. ఆయన ఏ విధంగా డైరెక్షన్ ఇస్తే ఆ విధంగా తీర్పు వస్తుంది సుప్రీంకోర్టులో, హైకోర్టులలో. ఇదేందయ్యా? ఇగో ఇది నువ్వు చేసిన చరిత్ర, ఇది నువ్వు చేసే చరిత్ర అంటున్నా. ఈ 4 సంవత్సరాలను నీ చేతిలో పెట్టుకొని ఈ దేశాన్ని గడగడలాడిస్తుండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎమ్మెల్యేలను కొట్టుండు, ఎంపీలను కొట్టుండ్రు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎంపీలను, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళని సిబిఐ, ఈడీ కేసులు పెట్టించి బెదిరించి వాళ్ళను బీజేపీ పార్టీలు చేరే విధంగా నడిపిస్తున్నాడు పరిపాలన నరేంద్ర మోడీ గారు. ఇది నువ్వు చేసే చరిత్ర. ఇది నీచమైన సంస్కృతి. దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా చేయలే వాస్తవానికి. ఎందుకంటే ఇలా ఉదాహరణ మీనాక్షి మేడం గారు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి మేడం గారు. ఆమె వాస్తవానికి మధ్యప్రదేశ్, ఆమె నీతి నిజాయితీకి మారు పేరు. ఇది వాస్తవం. ఎవరన్నా అనకున్నా ఆ ప్రధానమంత్రికి కూడా తెలిసి మీనాక్షి మేడం గారు ఒక కేసు లేదు ఆమె మీద. చాలా నీతి నిజాయితీ పర్రాలు. అటువంటి వ్యక్తి అక్కడ మధ్యప్రదేశ్లో రాజ్యసభకు నామినేషన్ ఇస్తే, ఆ రాజ్యసభకు నామినేషన్ ఇస్తే ఆ నామినేషన్ తిరస్కరించే విధంగా ఎన్నికల కమిషన్కు ఆదేశాలు జారీ చేశాడు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మధ్యప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి గారు. ఎన్నికల కమిషన్కి ఆదేశాలు జారీ చేసి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున మీనాక్షి మేడం ఈ రాష్ట్ర ఇన్ఛార్జి ఆమె నామినేషన్ వేయడానికి వెళితే ఆమె నామినేషన్ను తిరస్కరించి ఈ విధంగా ఎన్నికల కమిషన్ వాడుకుంటున్నాడు నరేంద్ర మోడీ గారు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఇది వాస్తవం కాదా? తెలంగాణ రాష్ట్రంలో మీద కేసులు లేవు. ఆమె నీతి నిజాయితీకి మారు పేరు. మరి ఈ దేశంలో కూడా ఆమె మీద కేసులు లేవు. అలాంటి ఆమె రాజ్యసభకు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 64 మంది ఉన్నారు. ఆమె ఆమె రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యే పరిస్థితి ఉండే. అటువంటి ఆమెను నామినేషన్ ఎత్తి నామినేషన్ తిరస్కారమయ్యే విధంగా బీజేపీ కుతంత్రాలు చేసి ఆమె నామినేషన్ను చెల్లకుండా వేయడం జరిగింది. ఇది వాస్తవం. అంటే ఇంత దోపిడీ, ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. మిమ్మల్ని ఈ దేశంలో ప్రజలు నమ్ముతారా? ఇంకా మేము సంబరాలు చేసుకుని ఏం పీకిరమని సంబరాలు చేసుకుంటావా? నరేంద్ర మోడీ గారు ఏం పీకిందని, బీజేపీ వాళ్ళు ఈ దేశంలో ఏం పీకిరని సంబరాలు చేసుకుంటారో చెప్పండి. మీరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తప్ప ఇతర ప్రాంతీయ పార్టీలు పరిపాలన చేసిన కాడ కానీ, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు పరిపాలన చేసిన కాడ ఏమైనా నిధులిచ్చావా? ఈ ప్రజలకు ఏమన్నా సేవ చేశావా? అది చెప్పాలి. హిందూ అని ముసుగేసుకొని ఈ దేశంలో హిందువుల మీదనే కేసు పెట్టిస్తున్నాము, హిందువుల మీదనే కక్ష సాధింపు ధోరణితోని వ్యవహరిస్తున్నాము. ఇది వాస్తవం కాదా? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్న వాళ్ళందరూ ఎవరు? హిందువులే కదా. ఈ దేశంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు హిందువులే కదా. మరి వాళ్ళ మీదనే ఈడీ కేసులు పెట్టిస్తున్నాము, సిబిఐ విచారణ చేపిస్తున్నాము, సుప్రీంకోర్టులో పోతే వాళ్ళకు న్యాయం జరగకుండా చేస్తున్నాము. ఇదంతా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నదే కదా. అందుకోసమే నువ్వు హిందూ ముసుగులో హిందువులనే మోసం చేస్తున్న ప్రధానమంత్రివి. నిన్ను ఈ దేశ ప్రజలు నమ్మరు అని చెప్తున్నా. ఇప్పుడు గోమాతను అనే దానికి, గోమాత మాంసాన్ని సప్లై చేసుట్లో బీజేపీ ఆర్ఎస్కి సంబంధించినటువంటి 12 మందిలో 8 మంది వాళ్ళే ఉన్నారు. ఓన్లీ ముస్లింలు 3 ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. అయ్యా, గోమాత మాంసాన్ని, ఆవులను, ఎడ్లను కోసి ఆ మాంసాన్ని ఎవరిక్కడి నుండి పంపిస్తున్నారంటే 12 మంది వ్యాపారులు ఉంటారు. ఆ 12 మందిలో 8 మంది హిందువులే.
ముగ్గురు మాత్రమే ముస్లింలు. వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా మార్వాడిస్తూ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే. సతిమ వాళ్ళందరూ 8 మంది వాళ్ళే, 12 మందిలో 8 మంది వాళ్ళే, ఒక ముగ్గురు మాత్రమే ముస్లింలు. వీళ్ళే గోమాతకు సంబంధించిన ఆవు మాంసాన్ని, మరి గొడ్డు మాంసాన్ని, ఈ మాంసం అంతా ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నది వీళ్ళే, ఎగుమతులు చేస్తున్నది వీళ్ళే. అది ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలుసు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులకు కూడా తెలుసు. కానీ వాళ్ళ మీద ఈడీ కేసులు ఉండయి, సిబిఐ కేసులు ఉండయి, సిబిఐ విచారణ ఉండదు, వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంది. మళ్ళీ ఏమన్నంటే గోమాత, మేమంతా హిందువులం. ఎందుకురా భయ్, హిందూ అనే ముసుగులు ఈ దేశ ప్రజలను రెచ్చగొట్టి మోసం చేస్తున్నది ఈ దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏదో ఒక రోజు శ్రీలంకలో అక్కడున్నటువంటి అధ్యక్షుని, ప్రధానమంత్రి ఇల్లును ఎట్లయితే ముట్టడించారో, అక్కడున్న అధ్యక్షుని, ప్రధానమంత్రిని ఆ దేశం నుంచి, శ్రీలంక నుంచి తరిమేసారు. ఆ దేశ ప్రజలు తరిమేశారు. అదే పరిస్థితి ఇక్కడ రాకుండా చూసుకోమని చెప్తున్నాం ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. ఆ పరిస్థితి ఇక్కడ రాకుండా చూసుకో. ఎందుకంటే మొత్తం ఈ దేశంలోని ప్రాంతీయ పార్టీలను, వ్యాపారులను, బిజినెస్ వాళ్ళను, నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరినీ కూడా ఇదే విధంగా నువ్వు కేసులు పెడుతున్నావు, అణిచివేస్తున్నావు, విచారణ చేపిస్తున్నావు. దేశ ప్రజలు, దేశ యువత తిరుగుబాటు చేసి ఏదో ఒక రోజు నీ ఇల్లు బీజేపీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇల్లు ముట్టడించేటట్టు చేసుకోకుండా ఈ దేశం నుంచి తరిమేసే రోజులు కూడా దగ్గర పడుతున్నాయని చెప్తారు. ఇప్పుడు బీజేపీ అంటేనే ఓటు సీటు కావాలి వాళ్ళు. ఆ హిందూ ముసుగులో ఓటు సీటు కావాలి, పాప ముసుగులో కాదు. ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలలో రోజుకు ఒక 100 జరుగుతాయి. రోజుకు 100 బాలికల మీద, మహిళల మీద అత్యాచారాలు, చంపేయడం రోజుకు 100 జరుగుతాయి బీజేపీ రాష్ట్రాల మీద, ఆ రాష్ట్ర బీజేపీ పాలిత రాష్ట్రాలలో. కానీ ఎవరి మీద కూడా కేసులు కావు. రోజుకు 100 మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతాయి, జరుగుతాయి, చంపేస్తాం. కానీ ఇదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కేసులు కాలేదు, ఎక్కడ కూడా చట్టపరమైన చర్య తీసుకోరు వాళ్ళు. బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్కృతి అది. నెక్స్ట్ ఇక్కడ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో జరిగిన సంఘటన వెంటనే విచారణ చేయించి కేసు పెట్టించి, ఎవడైతే వాని మీద కేసులు పెట్టించి వాని మీద చట్టపరమైన చర్య తీసుకుని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. ఒక క్షణం కూడా లేట్ లేకుండా వెంటనే చట్టపరమైన చర్య తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, వెంటనే రిమాండ్కి పంపారు, జైలుకు పంపించడం జరిగింది. 24 గంటల్లోపే మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తున్నాడు, ఇమీడియట్లీ జైలుకు పంపిస్తున్నాడు. అది మా ముఖ్యమంత్రి గారి చరిత్ర. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను, ఆడపిల్లలను అందరినీ కూడా తోబుట్టుగా, ఒక తల్లులుగా, ఒక చెల్లెళ్ళుగా, ఒక బిడ్డలుగా చూసుకుంటున్నాడు. ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు చిన్న ముళ్ళు గుచ్చినా ఊరుకుండే ప్రసక్తే లేదని ఆ లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. ఏ ఆడపిల్ల మీద చిన్న ముళ్ళు గుచ్చినా ఇమీడియట్లీ స్పందించి కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపవలసిందే. ఆడపిల్లలకు ఎక్కడ అన్యాయం జరగకూడదు రాష్ట్రంలో అనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నాడు. ఈ రాష్ట్రంలోని మహిళలందరూ కూడా సొంత ఆడబిడ్డలుగా, చెల్లెలుగా చూసుకునే లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. ఈ దేశంలో మా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలోని ఆడపిల్లలకు చిన్న హాని జరిగిన వెంటనే స్పందించాలి. ఈ దేశంలోని మహిళలందరూ కూడా చెల్లెలుగా, అక్కలుగా, ఆడబిడ్డలుగా చూసుకున్నటువంటి పరిస్థితుల్లో మా రాహుల్ గాంధీ గారు ఆ లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రాలలో కూడా ఆడపిల్లలకి ఏం జరగకూడదు, ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే. ఎవరు అన్యాయం చేసినా, చిన్న ముళ్ళు గుచ్చినా, వాళ్ళను అవమానపరిచినా
వాళ్ళను ఎవడు ఏమన్నా చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే. ఈ దేశంలో ఆడబిడ్డలందరినీ కూడా మనం కాపాడుకోవాలి, ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలందరినీ కూడా కాపాడుకోవాలనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు, మా రాహుల్ గాంధీ గారు ముందుకు పోతున్నాడు. అందుకోసమే ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్దోడైనా ఎంత చిన్నోడైనా ఊరుకునే ప్రసక్తే లేదు. అందరి మీద కూడా చట్టపరమైన చర్యలు జరుగుతాయి. మీనాక్షి నటరాజన్ తిరస్కరణ వెనకాల కాంగ్రెస్ పోవట్లే ఉన్నారని ఆరోపిస్తున్నారు కదా బీజేపీ. అదే లుచ్చనా కొడుకులు, అవగాహన లేనటువంటి నాయ కొడుకులు. వాళ్ళకేం తెలుసు? గాలి మాట్లాడితే నేనే మాట్లాడలే, వాళ్ళకు అవగాహన లేదు. లుచ్చనా కొడుకులు ఇదంతా బీజేపీ చేస్తున్నది స్పష్టంగా చెప్తున్నా కదా. బీజేపీ చేస్తున్న సంఘటన మొత్తం క్లారిటీగా కనపడుతుంది కదా. ఆమె నామినేషన్ ఎందుకు తిరస్కరించిందో అది చెప్పాలి బీజేపీ. ఒక మహిళ నీతి నిజాయితీకి మారు పేరు మీనాక్షి మేడం తల్లి. ఆమె మీద చిన్న మరక లేదు. ఆమె మధ్యప్రదేశ్లో నామినేషన్ ఇస్తే ఆ నామినేషన్ తిరస్కరించారు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో కూడా కొట్టేసిండ్రు. అంటే సుప్రీంకోర్టు ఎవరికి కనసంగలుంది? నరేంద్ర మోడీ గారి కనసంగలు ఉంది. అంటే ఇంత అన్యాయము చేసిందంటే అది అర్థం చేసుకోవాలి. అందుకోసమనే ఎక్కడ కూడా ఈలో బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళంతా గంగోలు పెడుతున్నారు. కానీ బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం 10 ఏళ్ళు పరిపాలించింది. ఏం చేసిందయా? బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలిస్తే ఎంతో మంది బాలికల మీద, ఎంతో మంది మహిళల మీద, దళితుల మీద దాడులు చేశారు, చంపారు. గిరిజనులు, ఆదివాసీల మీద దాడులు జరిగాయి. ఒక్క కేసు పెట్టారావయ్య? ఒక్క కేసు పెట్టారావయ్య? ఎక్కడన్నా చట్టపరమైన చర్య తీసుకున్నారావయ్య? విచారణ చేయించారావయ్య ఎక్కడన్నా? అంటే దళితులు అంటే, గిరిజనులు అంటే, ఆదివాసీలు అంటే, అణగారిన కులాలు అంటే అంత చిన్న చూపు బీఆర్ఎస్ నాయకులకు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇవాళ మళ్ళీ నీతులు చెప్తుండేదయ్యా. ఇప్పుడు ఖమ్మంలో కూడా ఆ మీద ఎవడు? బీఆర్ఎస్ నాయకుడే కదా. మరి బీఆర్ఎస్ నాయకుడే కదా, మరి దానికి జవాబు వాళ్ళే చెప్పాలి కదా. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఆడబిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటారు. ఈ రాష్ట్రంలోని మహిళలందరికీ రక్షణ కల్పిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ తోడుగా నీడగా ఉంటాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను.